ఏశావు యాకోబును చంపాలనుకున్నాడు. యాకోబు భయంతో పారిపోయాడు. అప్పుడు రిబ్కా తన సోదరుడైన లాబాను ఇంటికి యాకోబును పంపింది. వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ రాత్రి చీకటి పడింది. ఒక రాయిని తలదిండుగా చేసుకుని అక్కడే నిద్రపోయాడు. అప్పుడు యాకోబుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పెద్ద నిచ్చెన ఆకాశం నుండి భూమి వరకు ఉంది. దేవదూతలు దానిపై ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పైగా దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబును పిలిచి, నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. భూమి మీద జనులు నీ వంశం ద్వారా ఆశీర్వదింపబడతారు. నేను నిన్ను విడువను. నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. యాకోబు ఉలిక్కిపడి లేచి భయంతో ఇది దేవుని మందిరం, పరలోకం యొక్క ప్రవేశ ద్వారం అనుకుని తలగడగా వేసుకున్న రాయిని స్తంభంగా నిలబెట్టి దానిపైన నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం.